కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చేతగా నమ్మకే చేష్టలెక్కువ. ఈ తీరున ఉంది మన తెలంగాణ ప్రభుత్వాన్ని. కొత్తగా కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారికి ఈ పాటని వారికి దత్తత ఇస్తున్నాను. వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న ఆగడాలు హిందువుల మీద, హిందువుల ఆస్తులతోటి చాలా అసభ్యకరంగా ఉన్నాయి. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని నా ప్రార్థన. దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటంటే, హిందూ ఎండోమెంట్స్ యాక్ట్లో ఉన్న దేవాదాయ భూములు, దేవాదాయ ఆస్తులు అన్నీ కూడా వారి సొంతం అనుకుంటూ సబ్సిడీల మీద, హజ్జుల మీద ఇంతకుముందు 2018 నుంచి హజ్జకి మనం ఇవ్వట్లేదు, అది వేరే విషయం. ఇవాటికి హిందువుల సంపదని, హిందువుల గొళ్ళ నుంచి వచ్చే డబ్బుల్ని ఇవన్నీ తీసుకెళ్ళి ముల్లాలకి, మౌల్వీలకి, ఫాదర్లకి వాళ్ళ జీతభత్యాలు కట్టేందుకు వాళ్ళకి చేస్తున్నారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న, గుళ్ళల్లో పనిచేస్తున్న పూజారులకు 2,000 నుంచి 5,000 ఇస్తున్నారు. చిన్నది వాటికి 10,000, 8,000, 10,000 ఇచ్చి ధూపదీప నైవేద్యం కింద అన్నీ అందులోనే, పూజారి జీతం కూడా అందులోనే అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, డబ్బులు దేవాదాయవి, భూములు దేవాదాయం వాళ్ళవి. అంటే దేవుడి యొక్క ఆదాయం నుంచి వచ్చే డబ్బుల్ని, దేవుడికి మనం సమర్పించుకున్న భూములు, మనం ఇచ్చుకున్న బంగారం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ సొమ్ము అనుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాంతో తైతక్కలాడుతున్నారు. మొన్నటికి మొన్న వేములవాడలో వాళ్ళందరూ ఎవరో గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తున్నారని 1,20,00,000 పెట్టి వాళ్ళందరికీ ఒక విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు. అంటే దేవుడి సొమ్ముని మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు ఏ భూములు ఎన్నెన్ని చేశారో దీనికి ఒక రిట్ పిటిషన్ వేసి మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో, అంటే కేటీఆర్ గారు దిగిపోతూ టీఎస్ఐఐసికి సీతారాంపురంలో ఉన్న, అంటే మన అప్పా జంక్షన్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో సీతారాంపురం అనే ఒక పురాతనమైన ఒక గ్రామం ఉన్నది. అక్కడ సీతారాముల వారి ఆలయం ఉన్నది, పురాతన ఆలయం. ఒక భక్తుడు 1,250 ఎకరాలు ఆ దేవుడికి మాన్యంగా ఇచ్చి, అందులో వచ్చే అవుట్పుట్, అంటే దానిలోంచి వచ్చే ఎటువంటి ఆదాయం కూడా దేవుడికే చెందాలి అని చెప్పి అది ధారాదత్తం చేసి రాముల వారికి ఇచ్చిన భూమిని టీఎస్ఐఐసికి వాళ్ళకి అప్పచెప్పి అందులో 500 ఎకరాలు, 600 ఎకరాలు ఎంఈఐలు వాళ్ళకి ఇచ్చిన ఘనత కేటీఆర్ గారికి చెందింది. అది వానరసేన అని హైదరాబాద్ నుంచి ఒక సంస్థ కోర్టులో దాని మీద పిటిషన్ వేశారు. దాన్ని కోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు దాని గురించి. మొన్నటికి మొన్న జీవో నంబర్ 211 తెలంగాణ గెజెట్ నుంచి వెలువడైన దాన్ని ఆధారంగా తీసుకుని 232 ఎకరాలు ఆడవాళ్ళు అయినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి నేను మీకు ఇది సోలార్ పవర్ వినియోగించుకునేందుకు నేను మీకు ధారాదత్తం చేస్తాను అని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఎవడయ్య సొత్తిది? వాళ్ళ ఇంట్లోంచి ఏమైనా పెట్టాడా? వాళ్ళ ఇంట్లోంచి ఏమైనా తెచ్చాడా? భక్తులు ఇచ్చిన భూముల్ని నువ్వు ధారాదత్తం చేయడం నీకు ఏం అధికారం ఉన్నది? భక్తులు ఇచ్చిన భూముల్ని ధర్మం కోసము, విద్య కోసము, వైద్యం కోసమే వాడుకోవాలి. అది కూడా ధార్మికుల కోసమే, సనాతన ధర్మీయులైనటువంటి హిందువుల కోసమే వాడాలి. ఈ మతం నుంచి ఇంకో మతం వెళ్ళిన వాళ్ళకి ఈ డబ్బులు వాడకూడదు. ఇది పద్ధతి కాదు. ఇంకొకటి ఏమిటంటే, డబ్బులు మావి, భూములు మావి, సొమ్ములు మావి, కానీ ఆ కులికే భాగ్యం మాత్రం మీవే. గవర్నమెంట్కి ఏం అధికారం ఉంది అసలు? వక్ఫ్ బోర్డుకి భూములు లేవా? 9,72,000 ఎకరాలని చెప్పి వాళ్ళు ఛాతీ కొట్టుకుంటున్నారే ఏ పేపరు లేకుండా. మా దేవాదాయం కన్నా ప్రతిదానికి ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారని రికార్డ్స్ ఉన్నాయి. కైఫియత్తుల్లో ఉన్న పొందుపరిచిన రికార్డులన్నీ ఉన్నాయి. ఈ రికార్డులన్నీ దగ్గర తీసుకుని ముఖ్యమంత్రి గారికి, ఎండోమెంట్స్ మంత్రి గారికి నా విన్నపం ఏమిటంటే, 1956లో రాష్ట్రం భాషా ప్రాతిపదిక మీద విడిపోయిన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడున్న భూములు, వాటి యొక్క ఆస్తులు, వాటి యొక్క మొత్తం సంపద ఎంత ఉన్నదని లెక్కించవలసిన బాధ్యత మీకున్నది. మాకు ఆ లెక్క చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంగా మీకున్నది.
అలాగే ఎన్ని భూములు ఎంతమందికి అన్యాక్రాంతం చేశారో అవన్నీ తిరిగి తెచ్చే సత్తా దమ్ము మీకుంటే మీరు చేయండి, లేకపోతే ధార్మిక బోర్డుని ఏర్పాటు చేయండి. తదుపరి కార్యక్రమం ఏం చేస్తామో మేము చూసుకుంటాం. కాబట్టి హిందూ బంధువులారా, ఈ 232 ఎకరాలు ఇవ్వకుండా ఆపేందుకోసమని సోమవారం నాడు అంటే రేపు 30వ తారీఖు డిసెంబర్ నాడు హైదరాబాద్ కలెక్టర్కి ఒక వినతి పత్రం మనం సమర్పించబోతున్నాం. గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే అన్ని కలెక్టర్లకి కూడా ఈ వినతి పత్రాన్ని మనం ఇవ్వబోతున్నాం. మీరు అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి వర్ణభేదం లేకుండా, ఎందుకంటే దేవుడి గుడి అనేప్పటికీ బ్రాహ్మడే కనిపిస్తాడు మీకు. బ్రాహ్మణులు ఒక్కడిదే కాదు గుడి సనాతన ధర్మీయులందరిది కూడాను. కాబట్టి అన్ని వర్ణాల వాళ్ళు వాళ్ళ సంఘాలకి ఆ లెటర్ మీద వినతి పత్రం తీసుకువచ్చి రేపు కలెక్టర్ గారికి మనం అందజేద్దాం. దీనిపైన తదుపరి కార్యాచరణ మనం అందరం కూడా ఈ లెటర్ ఇచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్దాం. ఈ వీడియోని కనుక మొదటిసారి మీరు వింటున్నట్టయితే, చూస్తున్నట్టయితే సత్యభాషణానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యమంత్రి దాకా ఇది వెళ్ళేట్టుగా దయచేసి దీన్ని అందరికీ పంపించండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.